వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. టీకే అరుణపై ఆరోపణలు చేస్తే నీకు ఏదో పిచ్చి పెరుగుదల నష్టపోయేది నువ్వే. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాసరెడ్డి, దమ్మున్న నాయకుడు మారెడ్డి బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి అన్న జితేందర్ రెడ్డి మాటలు ఉంచడం లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కనిపించిన నువ్వు 2024 పార్లమెంటు ఎన్నికల సమయంలో మళ్లీ ప్రత్యక్షమైనావు. కల్వకుర్తి ఎమ్మెల్యే స్థానానికి డబ్బులు తీసుకుని టికెట్ అమ్ముకున్నారని ఆరోపణలు నీపై వస్తే ఎందుకు స్పందించట్లేదు? మ్యాజినింగ్ అండ్ పైన మాకు గాని మా అభ్యర్థికి గాని ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఇలాంటి జైనింగ్ సంబంధించి స్టేట్ జైనింగ్ కమిటీ చూస్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో జాయిన్ అయ్యేవారని జైనింగ్ కమిటీ పరిశీలించి పార్టీలోకి చేర్చుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా నాయకుల ఇంట్ల వద్దకు వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించే విధానం ఇప్పటి వరకు బీజేపీలో లేదు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనను ఆకర్షితులై పార్టీలో చేరేవారిని భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ చేర్చుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇంటి వద్దకు వెళ్లి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించే విధానం భారతీయ జనతా పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి దీన్ని గమనించాలి. నిన్నగాక మొన్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి ఇంటికి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి పోయింది చూశాం. అంతేకాకుండా పాలమూరు జిల్లాలో ఎమ్మెల్యేలంతా కలిసి ఆయన ఇంటికి మూకమ్మడిగా వెళ్లి మా పార్టీలో చేరాలని కోరింది మీరు కాదా? 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి తర్వాత 5 సంవత్సరాల పాటు పాలమూరు ఓటర్లకు కనిపించకుండా పోయి మళ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో వచ్చి పాలమూరు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారని పసిగట్టిన నువ్వు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిపై చిల్లర ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాయక్, జిల్లా కార్యదర్శి బుచ్చిరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అచ్చిగట్ల అంజయ్య, కౌన్సిలర్ రామాంజనేయులు, చిన్న వీరయ్య, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోవింద్ నాయక్, పట్టణ అధ్యక్షుడు నారాయణ యాదవ్, జిల్లా కార్యాలయం ఇన్ఛార్జ్ జాజాం సుబ్రహ్మణ్యం, పార్లమెంటు ఇస్తారు బుడ్డన్న, జిల్లా మీడియా సెల్ కన్వీనర్ కె సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్లు చేసి ఓట్లు అడుగుతుందనేది ఆయన ప్రధాన ఆరోపణ. ఒకటే గుర్తుపెట్టుకోవాలి వంశీచంద్ర గారు, మీ యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడే కాంగ్రెస్ క్యాడర్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ నిగాల్సైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ రోజే అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఒక అసమర్థంకి పాలమూరు పార్లమెంటు పైన అవగాహన లేనటువంటి వ్యక్తికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాబట్టి దీంతో మా యొక్క ఇన్ని రోజులు పనిచేసినటువంటి మా యొక్క కార్యకర్తలు నైరాశ్యత, అదేవిధంగా ఈ అభ్యర్థి పైన వ్యతిరేకత అనేది ఆ రోజే స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగానే డికే అరుణ గారు ఒకరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఆమెకు లేదు. ఆమె గతంలో పోటీ చేసింది, 2 సార్లు పోటీ చేసింది, తక్కువ ఓట్లతో ఇక్కడ ఓడిపోయింది. మీ పైన వ్యతిరేకతతోటి, మీ పార్టీ పైన వ్యతిరేకతతోటి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ చేసినటువంటి అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఈ జిల్లాలో ఆమె చేసినటువంటి కృషి ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క కార్యకర్తలే, మీ యొక్క నాయకులే ఆమె ఫోన్ చేసి మీ సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని భవిష్యత్తులో మీరు ఎలాగో గెలుస్తారు కాబట్టి మాకు ఇలాంటి పనులు చేయాలి, మాకు ఇలాంటి సహకారం చేయాలనే యొక్క దాంతో మీ కార్యకర్తలు ఫోన్ చేయడం వల్ల ఆమె స్పందిస్తుంది తప్పిస్తే సపరేట్గా ఆమె మీ యొక్క క్యాడర్కు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అటువంటిది జరగదు కూడా. కాకపోతే మీరు మా యొక్క లీడర్ పైన, మా యొక్క నాయకురాయిల పైన రకరకాల ఆరోపణలు, 4 రోజులకు ఒకసారి పార్టీ మారే దానిపైన రకరకాలుగా మీరు మాట్లాడడం. పార్టీ మారడం అనేది ఒకసారి గుర్తించాలి. అంటే గతంలో ఈ వంశీచంద్ర గారు ఈ యొక్క పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అవుతున్నప్పుడే ఈ పిసిసి అభ్యర్థిత్వం పైన మీ వ్యతిరేకత, మీ ఆసనం మీద అవుతుందో అప్పుడు ఈ యొక్క పాలమూరు ప్రజలు, కోడంగల్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా గమనించారు. ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని మీరు వ్యతిరేకించిన సందర్భంలోనే మీ యొక్క అభ్యర్థిత్వం పైన వారు
వ్యతిరేకత తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆయన కూడా 2-3 పార్టీలు మారి ఈరోజు సీఎం అయింది. అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా పార్టీలు మారి ఈరోజు పాలమూరులో ఎమ్మెల్యే. నిన్నటిగా మొన్న మా యొక్క ఎంపీ టికెట్ ఇవ్వలేదనే దాంతో జితేందర్ రెడ్డి గారిని మొత్తం కొత్త భిక్షాలు అన్నట్టు ప్రెస్ మీట్లో జితేందర్ రెడ్డి గారు చేరినప్పుడు కూడా జితేందర్ రెడ్డి గారు కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా జితేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం, కేంద్ర నాయకత్వం ఏదైతుందో దాన్ని పొగడడం. అదేవిధంగా ఇక్కడ ఆయన ఒక మాట్లాడిన దాని పక్కన మీరు కూడా ఉన్నారు. ఆయన మాట్లాడినప్పుడు ప్రెస్లో వంశీచంద్ర గారు ఉన్నారు, ఈ యొక్క డిసిసి ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. మా యొక్క సీఎం దమ్మున నాయకుడు మా రెడ్డి బిడ్డ, దీని పక్కనే ఉన్నారు మీరంతా కూడా. అంటే ఇది ఎట్లా మీ పార్టీ పాలసీ ఇది? రెడ్డి అనేది మీ యొక్క పార్టీ పాలసీ, కనీసం దాన్ని ఖండించలేదు మీరు. ఒక కాంగ్రెస్ డిసిసి ఆఫీసులో మా యొక్క రెడ్డి బిడ్డ దమ్మున నాయకుడు అంటే మిగతా కులాల సంగతి ఏంది? కనీసం మీరు ఒక పార్లమెంట్ అభ్యర్థిగా ఆ వర్డ్స్ ఇప్పటిదాకా కూడా ఖండించలేదు. అంటే మీ యొక్క ఆలోచన విధానం ఏంటి? ఒక్కసారి మీరు ఆలోచించారు. మిగతా నాయకులని అదేవిధంగా రకరకాల వ్యక్తులు కూడా యొక్క ప్రెస్ మీట్లో ఉన్నారు. కాబట్టి మీరు చేర్చుకునే విధానం ఏంటి, మీరు మాట్లాడే విధానం ఏంటి, ఒకసారి మీరు ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మీరు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా మేము చిల్లర ఆరోపణలుగా కొట్టేస్తూ మా యొక్క నాయకురాలిపైన ఏదో మీరు అబండాలు మోపితే మీరు ఏదో పెద్ద స్థాయికి వస్తారనే యొక్క ఆలోచన మీకు ఉన్నట్లుంది. అటువంటి ఆలోచన ఉంటే, ఎందుకంటే ఇప్పటికే తెలుసు, ప్రజలకు తెలుసు, 19లో మీరు ఎలక్షన్లో కాంటెస్ట్ చేసినప్పుడు నుండి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఈరోజు మళ్ళీ కనిపించడం జరుగుతుంది. అదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క పార్లమెంట్ పైన మినిమం అవగాహన కూడా మీకు లేదు. కాబట్టి మీ యొక్క వ్యక్తిత్వం గురించి కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు, భారతీయ జనతా పార్టీ అనైతిక, నీతి లేని పార్టీ అంట ఆయన మాకు ఉద్బోధ చేస్తుంది. ఒక్కసారి మీరు గమనించాలి, మొన్న కల్వకుర్తి టికెట్ విషయంలో మీ పైన ఎన్ని ఆరోపణలు వచ్చినాయి? పైసలు తీసుకొని టికెట్ అమ్ముకున్నా సార్, ఈ యొక్క వ్యక్తిత్వం ఎవరిది? గతంలో మీ పైన దాడి చేసినప్పుడు, గాంధీ భవన్లో దాడి చేసినప్పుడు, మీ యొక్క పార్టీ నాయకులు మీ పైన దాడి చేసినప్పుడు కనీసం ఒకరు స్పందించలేదు. దాడి చేసిన వాళ్ళ పైన ఈ రోజు దాకా చర్యలు కూడా తీసుకోలేదు. మీరు మా పార్టీ గురించి మాట్లాడడం, ఇటువంటి హాస్యాస్పదమైన మాటలు మాట్లాడొద్దండి. ఇంకా బహుశా గతంలోనే మీరు ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసినప్పుడు కూడా మేము దానికి సమాధానం చెప్పాం. మళ్ళీ అదే తిరిగి ఆరోపణలు చేయడం అది సరైన విధానం కాదు. మీ విధానం మార్చుకోకుంటే భవిష్యత్తులో మేము పార్టీ కార్యకర్తలుగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పాలమూరు యొక్క పార్లమెంటు ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. గతంలో చెప్పారు. గతంలో ఓటింగ్ పర్సెంటేజ్ చూడండి, ఒకసారి మీకు వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత చూడండి. కనీసం అటువంటి దాని నుంచి మీరు కొంత బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు ఏం చేయాలో అటువంటి ఆలోచన చేయండి. కానీ లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ క్యాడర్లో కానీ పార్లమెంటు ప్రజల్ని కానీ ఎక్కడ కూడా వారి యొక్క నైతికతను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి విధి విధానం మీరు మానుకోవాల్సిందిగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.